గాయ్స్ ది ఫైనల్ షోడౌన్ అండ్ ఈ రోజుతో ఐపీఎల్ 2026 స్టార్ట్ కాబోతుంది కదా. మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనమాట. ఈ రోజు ఆడబోతున్నారు కదా ఈవినింగ్ అయితే. అండ్ ఆర్సీబీకి ఏజెలూడ్ అలాగే ఎస్ఆర్సీ ప్యాట్ కమిన్స్ ఇద్దరు మిస్ అయ్యారనమాట, మనకు తెలిసిందే. సో మరి ఇవాళ వాళ్ళ బోత్ టీమ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో, అలాగే గేమ్ ప్లాన్స్ ఏంటి రెండు టీమ్స్ వి, యావరేజ్ స్కోర్ ఎంత కొట్టొచ్చు చిన్నస్వామి స్టేడియంలో, అండ్ అలాగే లాస్ట్ కి ఎవరు గెలుస్తారు, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. ముందైతే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. అండ్ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. అండ్ లెట్ స్టార్ట్. ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య మనం హెడ్ టు హెడ్ చూసుకుంటే కనుక మొత్తం 25 మ్యాచెస్ ఆడారు. దాంట్లో ఆర్సీబీ 11 టైమ్స్ గెలిచారనమాట. అలాగే ఎస్ఆర్ఎస్ చూసుకుంటే 14 టైమ్స్ గెలిచారు. అలాగే లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే ఆర్సీబీ 4 టైమ్స్ గెలిచారు. ఏది 5 మ్యాచెస్ ఆడారనమాట. ఓవరాల్ గా ఆర్సీబీ 4 టైమ్స్ గెలిచారు. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే 1 టైం గెలిచారు అనమాట. నెక్స్ట్ వెన్యూ చిన్నస్వామి స్టేడియం. గవర్నమెంట్ ఆడొచ్చని చెప్పింది అనమాట. సో మొన్నటి దాకైతే కొంచెం ఇష్యూ నడిచింది, స్టేడియం ఇంకా రెడీ అవ్వనట్టు. సో ఇప్పుడైతే స్టేడియం రెడీ అయిపోయింది, గవర్నమెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈసారి చిన్నస్వామి స్టేడియంలో న్యూ పిచ్ అనమాట. కొత్త పిచ్ అయితే ఫ్రెష్ పిచ్ ఇవ్వబోతున్నారు అనమాట ఈ రోజు మ్యాచ్ కి. అండ్ లాస్ట్ ఐపీఎల్ లో ఇక్కడ 5 మ్యాచెస్ ఆడితే దాంట్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే 3 సార్లు గెలిచారు. మాక్సిమం ఇవాళ టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ తీసుకోవచ్చు, అది నా ఒపీనియన్ అనమాట. మాక్సిమం సెకండ్ బ్యాటింగే చేయాల్సింది, ఎందుకంటే ఇవాళ బౌలింగ్ పిచ్ ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే టాస్ ఫ్యాక్టర్ అలాగే డ్యూ ఫ్యాక్టర్, ఇవి రెండు బాగా కీ లెవెల్ అనమాట ఈ రోజు మ్యాచ్ లో. టాస్ అయితే ఎవరైతే గెలుస్తారో సో ముందు వాళ్ళైతే సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటారు అనమాట. అలాగే ఈ చిన్నస్వామి స్టేడియం వెన్యూలో అయితే యావరేజ్ స్కోర్ ఎంత కొట్టొచ్చు అంటే 169 అనమాట. అలాగే విన్నింగ్ స్కోర్ వచ్చేసి 209. ముందు ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా 200+ రన్స్ కొట్టాల్సిందే. అలాగే ఫాస్ట్ బౌలింగ్ వికెట్ టేకింగ్ ఏమో 71% ఉందన్నమాట ఈ పిచ్ లో. అలాగే స్పిన్నింగ్ డీటెయిల్స్ వచ్చేసరికి 29% ఉందన్నమాట కేవలం. సో చూసారా దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. అండ్ ఇంకోటి ఏంటంటే మీరే చూడండి, ఫాస్ట్ బౌలర్స్ 40 వికెట్స్ తీశారు ఈ పిచ్ లో అయితే. అండ్ అలాగే స్పిన్నర్స్ ఏమో కేవలం 19 వికెట్లే తీశారనమాట. బోత్ టీమ్స్ ప్లేయింగ్ 11 చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఆర్సీబీ నుంచి అయితే వద్దాం. ఆర్సీబీ చూసుకుంటే ఈ ప్లేయింగ్ లెవెల్ లో 2 ప్లేయర్స్ మిస్సింగ్ అనమాట. సో వాళ్ళే జాష్ ఏజెల్వుడ్ అండ్ యష్ దయాల్ అనమాట. సో ఏజెల్వుడ్ కి అయితే చిన్న ఇంజురీ కన్సర్న్ అయితే ఉంది. ఫస్ట్ కొన్ని మ్యాచెస్ అయితే ఆడాడు, తర్వాత జాయిన్ అవుతాడు. అండ్ యష్ దయాల్ అయితే టోటల్లీ సీజన్ మొత్తం రూల్డ్ అవుట్, ఇది మనకు తెలిసిందే. అండ్ అతనికి కొన్ని పర్సనల్ ఇష్యూ ఉందన్నమాట, తెలిసిందే అందరికి. ఏజెల్వుడ్ ప్లేస్ లో జాకోబ్ డఫీని ఆడిస్తారనమాట. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, జాకోబ్ డఫీని ఎందుకు ఆడించాలి, జాకోబ్ బెతల్ ఆడించవచ్చు కదా, T20లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు కదా అని. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జాకోబ్ బెతల్ ఓన్లీ బ్యాటర్ అండ్ జాకోబ్ డఫీ ఏంటంటే ఆల్రౌండర్ అనమాట. సో ఇంకొక ప్లేయర్ యష్ దయాల్, ఇతను వచ్చేసి రూల్డ్ అవుట్ అయ్యాడు కదా సీజన్ మొత్తం. ఇతని ప్లేస్ లో అయితే ఆక్షన్ లో మంగేష్ యాదవ్ తీసుకున్నారు, 5 కోట్లు అయితే ఇచ్చేసి. ఇతను వచ్చేసి డొమెస్టిక్ ప్లేయర్ అనమాట. సో డొమెస్టిక్ అయితే చాలా బాగా ఆడాడు, మంచి నాక్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ కూడా బాగా ఇచ్చాడు. అతన్ని ఆడిపిస్తారనమాట ఈ రోజు. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే కనుక మీరు సర్ప్రైజ్ అవ్వచ్చు ఈ ప్లేయింగ్ 11 చూసి. ఎందుకంటే ప్లేయింగ్ లెవెల్లో అయితే లియామ్ లివింగ్స్టోన్ లేడు. ఎందుకని మీరు అడగొచ్చు. తనైతే నెంబర్ 5 ఆడాలి. తన లాస్ట్ మ్యాచెస్ అన్ని లీగ్ మ్యాచ్లు కూడా అన్ని నెంబర్ 5 స్థానంలోనే ఆడాడు లియామ్ లివింగ్స్టోన్. సో అతను వచ్చేసి ఆల్రౌండర్, నెంబర్ 5 ఆడాడు, చాలా మంచి నాక్సే ఉన్నాయి. కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఇండియన్ డొమెస్టిక్ బ్యాటర్స్ తో ఆడిపిస్తారు. సలీల్ అరోరా అండ్ అనికేత్ వర్మ సూపర్ ఫామ్ లో ఉన్నారనమాట డొమెస్టిక్ లో అయితే. అండ్ అలాగే ఎస్ఆర్ఎస్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, చూడండి ఎలా అవుతుందో చెప్తాను నేను. నెంబర్ 8 బ్రైడెన్ కార్సే ఆర్ డేవిడ్ పెయిన్. ఇక్కడ ఎస్ఆర్హెచ్ బ్రైడెన్ కార్సే వైపే వెళ్ళొచ్చు ఆల్రౌండర్ కాబట్టి, ఎందుకంటే డేవిడ్ పెయిన్ కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ డేవిడ్ పెయిన్ వచ్చేసి వెరీ వెరీ సూపర్ ఫాస్ట్ బౌలర్, యాకర్స్ అయితే బాగా వేస్తాడు, చాలా మంచి బౌలింగ్ వేస్తాడు. బ్రైడెన్ కార్సే ఏంటంటే ఆల్రౌండర్ కాబట్టి అతనికి వేస్తారు, ఎందుకంటే ఇక్కడ నెంబర్ 8 వరకు మనకి ఎస్ఆర్హెచ్ లో బ్యాటింగ్ ఆడొచ్చు అనమాట. సో అది వీళ్ళ గేమ్ ప్లాన్స్ అంటే. అలాగే ఇద్దరు యంగ్ క్యాప్టెన్స్ ఇషాన్ కిషన్ అండ్ రజత్ పట్టిదార్, వీళ్ళిద్దరి మధ్య సూపర్ బ్యాటింగ్ ఉండబోతుంది ఈ రోజు అయితే. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసుకుంటే 300 లోడింగ్ అంటారా మరి మీరు. అండ్ అలాగే ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్, వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ విన్ అవుతారా 2026 ఐపీఎల్ లో? ఆర్సీబీ ఫ్యాన్స్ మీరైతే కామెంట్ చేసుకోండి, అలాగే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ 300 కొడతారు కామెంట్ చేయండి. మరి ఇది నా ప్లేయింగ్ 11 మాత్రమే ఈ రోజు మ్యాచ్ కి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు సెలవు.